ఉన్నారు అనుచరులు, అలాగే మీలాంటి సీనియర్లు, అలాగే క్యాడర్ కింది స్థాయి వాళ్ళకి ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? ఒకటి, ఫుల్ క్లారిటీతో ఉండాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం మన పని చేసుకుపోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇదే కదా క్లియర్గా ఆయన ఇచ్చిన సందేశం. అవును. అయితే అట్లా ఉంటారా? పాయింట్ ఏంటంటే నాయకుడు చెప్పాడు కరెక్టే, కానీ మరి వాళ్ళు రగులతో ఉన్న దాన్ని ఎట్లా ఆపుకుని ఉంటారు? కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ భయం ఉంది. మళ్ళా ఇలాంటి దుర్మార్గుడు మళ్ళా తలెత్తి రాకూడదు, ఉండాల్సింది సెంట్రల్ జైల్లో కానీ బయట కాదు అనే భావన ప్రజల్లో, నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఇవాళ మళ్ళా వస్తాడని ఒక ఊదరగొట్టే కార్యక్రమం, గోబెల్స్ ప్రచారం చేయటం, కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టే విధానం చూసాం. ఎవరో ఒక ఫాస్టరు ఆయన తాగి ప్రమాదాల్లో చనిపోయాడనేది నివేదికలు వస్తే కాదు మాది హత్య చేశారని క్రిస్టియన్ వర్గాల్లో ప్రచారం చేసి ఎలా పబ్బం గడుపుకున్నారో మనం చూసాం. ప్రతి చర్చి దగ్గర కూడా ఒక పోస్టర్ పెట్టి ఇది ఒక ఘోరంగా చిత్రించడానికి జరిగిన ప్రయత్నాలు మనం చూసాం. అలాగే ఇవాళ తెనాల్లో రౌడీల్ని ప్రదర్శించడం కోసం వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఒకటి కార్యకర్తల భయం ఏంటంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం పేరుని అని గోడౌన్స్లో బియ్యం అంతా అమ్ముకున్నాడు. మళ్ళీ వెనక ఇస్తే కేసు వస్తుంది, కానీ వెనక్కి ఇస్తే సరిపోతుందా? కేసులు లేవా? ఎవరు ఇలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళందరినీ కూడా వెనకేసుకొస్తున్న వాళ్ళు ఎవరు? అధికార గణంలో ఎవరున్నారు, లేకపోతే అధికార పార్టీలో ఎవరున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ బహుశా భారతదేశంలో ఎవరు చేయనని తప్పులు చేశాడు, అనేక కేసులు. ఉదాహరణకి ఈ రోజు కూడా వివేకాచ కేసు ముందుకు సాగట్లా. సిబిఐ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలేయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి చేసిన నిర్వాహకం వల్ల తప్పుడు కేసులు పెట్టి అధికారులు పనిచేయనీయకుండా చేశారు, కేసులు విచారణ జరగకుండా. ఈ రోజు కూడా కోడికత్తి కేసుకి ఎందుకు వెళ్ళి సాక్ష్యం చెప్పు? నిజంగానే హత్య ప్రయత్నం జరుగుంటే నువ్వు నా మీద హత్య చేయబేడని ఎందుకు చెప్పపోయి? అంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు హత్య దగ్గర నుంచి అనేక విగ్రహాలు రథాలు కాల్ చేసినవి ఇవన్నీ ఇవి కూడా ఉన్నాయి కేసులు. ఋషి గారు చాలా పెద్ద మనిషి, తన వేల కోట్ల ఆస్తులు ప్రజలకు ఇచ్చిన అశోక్ గజపతిరాజు గారిని నిరోధించిన పరిస్థితి మనం చూసాం. ఆయన మీద కేసు పెట్టిన విధానం మనం చూసాం. ఎవరి మీద పెట్టలేదు. తప్పుడు కేసులు పెట్టిన నాయకులు, తప్పుడుగా మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్కరుగా. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఒకటే, చట్టం తన పని చేసుకుంటుంది, మీరు కంగారు పడవద్దు అనేది. కానీ తొందరగా జరగాలి, న్యాయం త్వరగా జరగాలి అనే భావన కార్యకర్తలు ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఎందుకంటే అనుమానం ఉంటుందంటే మీకు తెలియని రాజకీయాలు కాదు, మీరు చూడను కాదు, కానీ ఎందుకు అనుమానం ఉంటుందంటే ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఎప్పుడు 2012 సబ్జెక్టు కరెక్షన్ కేసులు 2011 నుంచి అనుకుంటా కదా, 12లో ఆయన జైలుకి వెళ్ళాడు. 2012